మందు బాబులం మేము మందు బాబులం మందు కడుతూ మాకు మేము ఎర్ర ఇప్పుడు ఇల్లు వచ్చేసిందా వచ్చేసింది బా సరే ఒకళ్ళు చంప మందు కడుతూ మాకు మేమే మహారాజులం ఆకిళ్ళు బాగా తెరిచిపెట్టున్నారు ఆ ఇరాడి గడికి వెళ్ళకని చెప్తాండ్రా ఏంది ట్రైన్ 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 మందు బాబులం మేము మందు బాబులం మంది మహారాజులం మందు బాబులం మేము మందు మంది మహారాజులం. నువ్వు అట్లా పోమ్మి ఎట్లా ఉండేది అట్లా అయిపోయింది. ఈడవర్రా పప్పన్న బిర్రగా మెక్కినట్టున్నాడు గుర్ర గుర్రమని గురకలు పెడతాడు. ఏడు తీసుకుపోతాండర్రా ఎవర్రా నువ్వా బండాపాయన ముందు బండాపా మెల్ల హైదరాబాద్ వెళ్ళేదాకా ఎక్కడ ఆగేది అబ్బే ఇట్లా తిప్పినది బే ఇటు వేరే టూరు. మనం ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్తే అది కళ్యాణ్ గారితోనే. మ్యాగీ నువ్వు ఇక్కడే ఉండి వాడిని జాగ్రత్తగా చూసుకో. ఏ గోలా చేయ నీకు జాగ్రత్త. రే నారిగా అన్నా. కన్నీరు అట్నే అన్నా. సీతా, భద్రం చంద్రుడా ఓ బీడీరా. సూర్యుడు అన్నమోహన్ వేసేసినాడా? వారే వేసేస్తే ఇప్పుడు ఈ పండగ చేసుకునే వాళ్ళం కదా. అన్ని ఇప్పుడే వేసేదానికి పోతున్నాడు. వేసేస్తాడులే. బర్రెలకు మేతేంట్రా? వాడు చూసుకోమని చెప్పాగా, జాగ్రత్త. ఎక్కడికి? ఏదో పెద్ద పుడింగ్ లాగా లోపలికి వెళ్ళిపోతున్నాం. వాళ్ళకి దొరికితే జాంబీల కంటే దారుణంగా చంపేస్తారు. నేను అటు వెళ్తాను, నువ్వు ఈ అమ్మాయికి తోడుగా ఇటు వెళ్ళు. హలో, నేనే ఇట్లా వెళ్తాను, అబ్బికి తోడుగా నువ్వు అట్లెళ్ళు. సీమ పిట్ట ఆ మాత్రం పౌరుషం ఉంటదిలే. పద. కళ్యాణ్ గారిని ఎక్కడ దాచారు? అదెందుకో ఇంకా ఇదే మందిరా స్వామి, తాగిన తక్కువ పోసేది ఎక్కువ ఉంది. అయ్యమ్మ పగిలిపోయేటట్టుంది. ఆని పేరు ఒంట్రెడ్డి. ఆని చెయ్యి నరికింది మా నాయనే. ఇంకా చేతులు నరుక్కోటాలేంట్రా? పద. ఇంకో చెయ్యి బాకీ ఉంటది, అది నేను నరుకుతా. మూసుకుంట్రా.
ఈడోడు కొండారెడ్డి. ఏసేనా నాయాల్ని ఈడి తల తెగి భూమారెడ్డి గుమ్మాన తాకాల. ఈడి ఏడి నెత్తులతో నాయన కాళ్ళు కడగతా. ఏయ్ అన్నా నాయన ఎత్తకరండ్రా. అట్నే అన్నా. ఇటే వస్తున్నాడు రా. గమ్మునుండ్రా నాయనా. ఏడి ముసలోడు. అన్నా అన్నా పెద్ద కనపడతలేదనా? రేచి ఇక్కడికి అమ్మినాదా ఏంది? ఆయన అడిగిపోతాడు. అన్నా ఇల్లంతా ఎత్తికినానా? ఏమైనారా? ఈ అబ్బారే చేతులుంటే నేనే ఒక్కడికి నరికేసేవాడిని. కొడక చూసుకోబల్లా నాయనా. నాయనా వాడిని ఇంకా నరకలా, నీ ముందే నరకతా. గమనుండు. ఎవడొస్తాడు రా నేను కాపాడటానికి? సారీరా, నువ్వు చెప్తే నమ్మలేదు. పదండి వెళ్దాం. నందినమ్మా ఎవరమ్మి నువ్వు? కసిరెడ్డి అన్న, నేను నందిని రెడ్డి, బుక్కారెడ్డి బిడ్డని. పుష్కలమ్మ పెళ్లికి వస్తా అంటే నన్ను ఈడ కట్టేసినారు. నువ్వు నందిని అయితే మరి ఏవిరా తెల్ల మొగాలేసినారు? ఎవరనుకుంటాండావు? నా రక్తంతో పాటు నా పగన పంచుకున్న నా బిడ్డ శైలజారెడ్డి. ఎంతసేపు సేకట్లో ఉండామనుకున్నాం, నువ్వు వేసిన స్కెచ్లో ఉండామా? ఇంటి దాకా దిగబెట్టినందుకు థ్యాంక్స్ అబ్బి. ఏమబ్బే పెట్టిన మొత్తానికి పెండ్లు ఆపలేకపోయినావు, సావుని ఆపనీకొచ్చినవా? పోతకెళ్ళ పగలా. ఏయ్, ఆపండి. అవతల భూమారెడ్డి ఊరంతా వల్లకాడవుతూ ఉంటే నీకు తెలుసుగా, నువ్వైనా చెప్పచ్చుగా. చావు మీదకొస్తాదని చేతికి చిక్కిన శత్రువుని ఎట్లా జారనిచ్చేది? మైండ్ దొబ్బిందా నీకు? ఇక్కడ జరుగుతుందంతా వదిలేసి ఎప్పుడో 25 ఏళ్ల క్రితం జరిగింది తలుచుకుంటూ పగ పగ అంటున్నారు. మీరు అసలు మనుషులా పశువులా? మళ్ళా మళ్ళా తలుచుకునే దానికి అసలు ఏనాడైనా మర్చిపోతే కదరా. చూడరా, ఆ భూమారెడ్డింటికి కోడలుగా పోవాల్సిన నా చెల్లి తలాంబరి చీకట్లో ఇలా పిచ్చి దానిలో ఉండిపోయినాదో చూడు. ముహూర్తానికి వేలేనదా అన్నా? 2 నిమిషాలన్నా నీ సెల్లిని పెళ్లి కూతురుగా చూద్దు గాని. ఇన్నావా? 25 ఏళ్ల నాటి నా చెల్లి జీవితం ఆ క్షణం నుండి కదలనప్పుడు నా పగెట్ల పోతుందిరా. బాగుందా? 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 పెండ్లి దినాన దేన్నో ప్రేమించినాడని అత్తని పెండ్లి పీటల మీద వదిలేసి పారిపోయినాడు.
ఆ భూమారెడ్డి తమ్ముడు ఆ ఏళ్ళ నుంచి అత్త ఆడనే తలుచుకుంటూ ఇట్ట చీకట్లో మిగిలిపోయినది. అయ్యో నా ప్రతాపు. మనకి 3 నెలలు లాక్డౌన్ అంటేనే పిచ్చి లేచింది. ఇక్కడ 25 ఏళ్ళు ఆ మాత్రం పిచ్చి ఉంటది. పెండ్లి చేసుకుని సుఖంగా ఉండాల్సిన ఆడకూతురు ముండ మోసి ఇంట్లో కూర్చుంటే ఆ బాధ ఎట్టుంటదో బోమారెడ్డికి తెలవాలనే ఈయన్ని చంపుతుండా. ఏదో ఒకటి చేయరా. కరెక్టే, మీ పగ తీరాల్సిందే. కానీ తింగరనాయాలు వీడిని చంపి కాదు, 2 కుటుంబాల మధ్య చిచ్చు పెట్టి 2 ఊర్లనే విడగొట్టాడు వాడు, ఆ భూమారెడ్డి తమ్ముడు. ఆ లఫ్ఫుట్టుగాడు, ఆ లఫంగి గాడిని తీసుకొచ్చి మీ ముందు చంపేయాలి. చెప్పు, వాడెవడో చెప్పు. ఏ పొక్కలో ఉన్నా తీసుకొచ్చి పెద్ద ఆయన ముందు నరికి పాత రాస్తా నా కొడుకుని. వాడే ప్రతాప్ రేపు ఎప్పుడైనా మన చరిత్ర చెప్తే ఆ అన్నట్టు ఉండాలి. అరే మరియో, మీ నాన్నరా? నువ్వు ప్రతాపరెడ్డి బిడ్డవా? అవే కండ్లు, అదే ముక్కు, మా చిన్నయ్య రగితం, మా రుద్రవరం వారసత్వం. ఈ గదరా అదృష్టం అంటే. భూమారెడ్డి అల్లుని చంపుతామనుకున్నా, కానీ ఇప్పుడు ఏకంగా ప్రతాపరెడ్డి కొడుకే సిక్కినాడు. నరికైనా ఇన్ని ఏయ్! నాయనా, నాయనా, నువ్వు లేచొచ్చినావా? శైలజ, తాత కాళ్ళు వచ్చినాయమ్మా. అమ్మా, తాత లేచి నడిచొచ్చినాడే. నాయనా, నాయనా, నాయనా. ఏయ్, నీ తాత ఫ్రెష్ గా జాంబీ అయినట్టున్నాడు. అర్జెంట్గా వెళ్ళి మీ నాన్న కాపాడుకో. నా పెళ్లి అంట నా పెళ్లి ఏయ్! అమ్మా, తలంబరే. ఏయ్, నా చెల్లి ఏం చేయమాక. ఒక్కడుగు ముందుకేస్తే మీ తలంబరి తల తెగ వదల పడుతుంది. ఏయ్! చిన్న, ఇది కదా సీమ పౌరుషం అంటే. చిన్న, ఒక్కసారి తోడగొట్టు చిన్న. తోడగొట్టు చిన్న. తోడగొట్టు చిన్న. కొట్టు, కొట్టు, కొట్టు చిన్న. తోడగొట్టు చిన్న. తోడగొట్టు. ఇక్కడ ఏం జరుగుతుంది, నువ్వేం చేస్తున్నావురా? తర్వాత కొడదులే. ప్రతాప్ రెడ్డి ఆడున్నాడు, నన్ను అడిగి తీసుకుపోతాండవా? నువ్వు నోరు మూసుకుని పద. ప్రతాప్, అదిగో 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 ప్రతాప్, అదిగో చూడు చూడు చూడు. ఆడున్నా ప్రతాపు, వచ్చేస్తాడా ప్రతాప్? ఆ నా కొడుకు తల తెగినాకే మనం ఇంట్లో కాళ్ళు పెట్టాలా? ఏయ్, పడితే